పోటీ చేసిన ప్రతి చోట విజయకేతనం ఎగరేసిన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో దేశం దృష్టిని ఆకర్షించిన పార్టీ. అలాంటి పార్టీకి ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేకపోవడం వెలితిగా మారిందా? నడిపించే నాయకుడు లేక క్యాడర్ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోందట. అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏంటి అన్నది క్యాడర్కు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకు ఏంటా పార్టీ, ఏమా నియోజకవర్గం? వాస్ ది స్టోరీ. జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసి ప్రభంజనం సృష్టించింది. తమ అభ్యర్థి పోటీ చేసిన ప్రతి చోట విజయ బావుట ఎగురవేసింది. దీంతో జనసేన పార్టీకి క్యాడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. భవిష్యత్తుపై మరింతగా ఆశల్ని రేకెత్తించింది. ఇదే ఊపులో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామంటూ చెప్పుకొచ్చారు అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఇది ఓ నియోజకవర్గంలో ఉత్తి మాటలకే పరిమితమవుతున్నట్టు కనబడుతుంది. తుని నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడం జనసేన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోందట. తునిలో జనసేన బలంగా ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేక అంతర్గత విభేదాలతో క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోతోందట. జనసేన పార్టీకి బలమైన క్యాడర్తో పాటు పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గమైన కాపు ఓటర్లు కూడా తుని నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూటమికి చెందిన టీడీపీ అభ్యర్థి గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో జనసేన ఓటు బ్యాంకు యనమల దివ్య వైపు మొగ్గు చూపడంతో దాడిశెట్టి రాజాపై టీడీపీ అభ్యర్థి యనమల దివ్య విజయం సాధించింది. గతంలో మాదిరిగా దాడిశెట్టి రాజా విజయానికి తోడ్పడే కాపు ఓటర్లు ఈసారి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకి 2024లో ఓటమి తప్పలేదు. అయితే కూటమి పార్టీల పొత్తులో భాగంగా కొన్ని చోట్ల జనసేనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదని స్థానిక జనసేన క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఏదో అరకొర చిన్న చిన్న పదవులతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. టీడీపీ క్యాడర్కే పెద్దపీట వేస్తున్నారని, జన సైనికులకు ఆశించిన స్థాయిలో ఆ ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తి చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండుగా చీలిపోయింది. ఇందులో ఒక వర్గం టీడీపీకి అనుకూలంగా ఉండగా మరో వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. దీంతో నిజంగా జనసేన ఆశయాలతో పార్టీలో కొనసాగుతున్న సైనికులు, నిజమైన జన సైనికుల పరిస్థితి అయోమయంలో పడిందట. ఇక్కడ పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దే నాయకుడు లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కనిపిస్తోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఇద్దరూ జనసేన పార్టీని ఎదగకుండా చేస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ బలపడితే ఆ రెండు పార్టీల్లో ఎవరికో ఒకరికి చోటు గల్లంతవుతుందని వైసీపీ, టీడీపీ భావిస్తున్నాయట. జనసేన పార్టీ మరింతగా పుంజుకుంటే వైసీపీ, టీడీపీకి చెందిన క్యాడర్ జనసేనలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మొదటగా బాగా నష్టపోయే పార్టీ వైసీపీనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్ పార్టీకి అధికారం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాడర్ స్ట్రాంగ్గా ఉన్న టీడీపీలోకి వెళ్లడం కన్నా కొద్దిగా వీక్గా ఉన్న జనసేనలోకి వెళ్తే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పదవులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఫలితంగా వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీ భయపడుతుంటే వచ్చే ఎన్నికల్లోనూ కూటమి పొత్తు ఇలాగే కొనసాగితే ఆ టైంకి జనసేన మరింత బలపడితే పదవుల విషయంలో పోటీ పెరిగే అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆందోళన చెందుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తునిలో ఇన్ఛార్జిని ప్రకటించకపోవటం ఆ రెండు పార్టీలకు కలిసొచ్చే అంశంగా మారింది. తుని నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. ఎన్నోసార్లు జిల్లా పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీ క్యాడర్ని ఒకే తాటిపైకి తెచ్చి పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తే పార్టీ బలపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇక్కడ జనసేన పోటీ చేస్తుందని అంటున్నారు. అప్పుడు విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే పవన్ తునిపై ఫోకస్ పెట్టాలని, మంచి సమర్థత గల అందరినీ కలుపుకుపోయే నాయకుడిని తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో తునిలో జెండా ఎగరటం ఖాయమే అంటున్నారు జనసేన క్యాడర్. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి సామాజిక సమీకరణాలు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అధికంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక తునిలో మండల స్థాయి నాయకత్వం బలంగా ఉండటం అనుకూల అంశాలు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామస్థాయి, బూత్ స్థాయి కమిటీలు నియమించి క్యాడర్ని మరింత బలోపేతం చేస్తే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా జనసేన పార్టీ అధినేత తుని నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమిస్తారా, లేక యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమని పార్టీని చూసి చూడనట్టు గాలికొదిలేస్తారా అన్నది చూడాలి.